ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 3 రోజులు గడిచినా 8 మంది ఆచూకీ కానరావటం లేదు. అయితే 8 మందిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. నిన్నటి నుంచి టన్నెల్లో ర్యాట్ హోల్ మైనర్స్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ముందుకు వెళ్లేందుకు బురద, వరద అడ్డంకిగా మారటంతో టన్నెల్లో చిక్కుకున్న 8 మందిపై ఆశలు సన్నగిల్లిపోతున్నాయి. అయితే మరమ్మతులు చేపట్టి సమస్య పరిష్కరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు ముందుకు వెళ్లేందుకు అన్ని మార్గాలను అధికారులు అన్వేషిస్తున్నారు. ఇక గల్లంతైన వారి కోసం కుటుంబ సభ్యులు సహా అధికారుల్లోనూ ఆందోళన కనిపిస్తోంది. నేడు ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లబోతున్నారు. టన్నెల్లో సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 3 రోజులు గడిచినా 8 మంది ఆచూకీ ఇంకా కానరావటం లేదు. అయితే 8 మంది కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. నిన్నటి నుంచి టన్నెల్లో ర్యాట్ హోల్ మైనర్స్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ముందుకు వెళ్లేందుకు బురద, వరద అడ్డంకిగా మారటంతో టన్నెల్లో చిక్కుకున్న 8 మంది పైన ఆశలు సన్నగిల్లిపోతున్నాయి. అయితే మరమ్మతులు చేపట్టి సమస్య పరిష్కరించేందుకు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. మరోవైపు ముందుకు వెళ్లేందుకు అన్ని మార్గాలను అధికారులు అన్వేషిస్తున్నారు. గల్లంతైన వారి కోసం కుటుంబ సభ్యులు సహా అధికారుల్లోనూ ఆందోళన కనిపిస్తోంది. నేడు ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లనున్నారు. టన్నెల్లో సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తారు. हम लोग ऑलरेडी टनल के अंदर काम करते हैं। टनल में क्या ये सब प्रॉब्लम आ सकता है, पत्थर गिर सकता है, टूट सकता है, इसका प्रॉब्लम हम लोग को ऑलरेडी पहले से पता है। हम डरने वाले नहीं है इसके अंदर जाने से। इसके लिए हमको यहाँ पे बुलाया गया कि थोड़ा आके हमको हेल्प किया जाए। इसके अंदर कोई प्रॉब्लम होगा या कोई डस्ट वोस्ट है उसको निकाले, या कोई यहाँ पे टीम NDRF का टीम है, माउंटेनियरिंग बहुत सारे रेस्क्यू टीम है, सबको आके एक बार उसको कोई हेल्प मिले तो आप लोग किया जाए। कोई जैसे डर के हमारे कोई जा नहीं रहा है, आप लोग आके इनका हेल्प करें। इसके लिए सर हम आपके सामने आए हैं और इसमें जाके हेल्प करेंगे।